ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అంటారు. మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అరే వాడితో తిరక్కరా పాడైపోతావు, వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి, వాడికి లేని చెడ్డ అలవాటు లేదు, వాడితో ఉండకు, వాడితో దూరంగా ఉండు అన్నప్పుడు అమ్మ తిడుతున్నానో నాన్న కొడతాడనో భయంతో కొన్నాళ్ళు ఆ ఫ్రెండ్ని దూరం పెడతారు. దూరం పెట్టిన తర్వాత వన్ ఫైన్ డే అతను ఇతనికి ఎదురుగాటమో లేదా ఇతను అతనికి ఎదురుగాటమో జరిగింది. ఎదురైనప్పుడు ఒక గూటి పక్షులు కదా మళ్ళా కలిసిపోతారు, చేతి మీద చెయ్యేసుకొని మళ్ళీ కలిసి స్నేహం చేస్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే దువ్వాడ శ్రీనివాస్ మళ్ళా వైసీపీలో చేరబోతున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆప్యాయంగా దువ్వాడ శ్రీనివాస్ని పలకరించారు. నిజానికి ఇదే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ, అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధాన్ని ఓపెన్గా నడుపుతూ దాన్ని సమర్థిస్తూ సహజీవనాన్ని సమర్థించుకుంటూ కుటుంబంతో గొడవ, సహజీవనం, మీడియా ఇంటర్వ్యూలు, ఒక రకంగా సోషల్ మీడియాలో వివాదంగా ఉన్నాడు. అతని వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందనే కారణం చేత తప్పని పరిస్థితుల్లో అది కూడా డే 1 నేను సస్పెండ్ చేయలే. మామూలుగా ఏదైనా ఆరోపణ అనగానే ఆరోపణ వచ్చిన వాళ్ళ మీద వైసీపీ ఒక కమిటీ వేయటమో, ఒక రిపోర్ట్ తెప్పించుకోవడమో, వాళ్ళని పిలిచి మాట్లాడటమో, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అనేది వాళ్ళకి అలవాటు లేదు వైసీపీకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గోరంట్ల మాధవ్ వీడియో ఒకటి వైరల్ అయినప్పుడు తెలుసుగా వీడియో, అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? వైసీపీ అధికారంలో ఉంది, ఆ విషయాన్ని కప్పిపుచ్చారు తప్ప అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఒక దువ్వాడ శ్రీనివాసు విషయం, అందులో పార్టీ అధికారం లేదు, అందులో ఓపెన్గా వీళ్ళు మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దువ్వాడ శ్రీనివాసు విత్ మాధురి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనివల్ల పార్టీకి ఇబ్బంది అవుతుందేమో అనుకున్న సమయంలో ఒక టైంలో సస్పెండ్ చేశారు. కానీ అతను వైసీపీ ఎమ్మెల్సీగానే ఉన్నారు. వైసీపీ కూడా అతను తమ వ్యక్తిగానే చూస్తూ ఉంది. నిన్న ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు.